గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. తర్వాత నాకు తెలిసి అప్పట్లో మరి ఆడవాళ్ళని గౌరవించడం అనేది మన 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 టీంలో మన యూనిట్లో ఎవరైనా సరే లేడీ ఆర్టిస్టులని కమెంట్ చేయడం కానీ కించపరచడం కానీ జరగడానికి వీల్లేదని చెప్పాడు. అది కాదు రాము, నేను ఎక్కడ పని చేసినా నేను అలాంటి దీన్ని చేస్తాను అని నేను చెప్పేవాడిని. దీనికి వచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే మళ్ళీ ముందుకు వెళ్ళిపోతుంది. క్షణక్షణం సినిమా ఉంది. క్షణక్షణం సినిమాలో హేమని ఒక క్యారెక్టర్కి నేనే రికమెండ్ చేశాను రాముకి. అమ్మాయి బాగుంటుంది రాము, శ్రీదేవి ఆఫీస్లో. ఆఫీస్లో అయితే ఓకే అన్నాడు రాము. చూసి ఓకే అన్నాడు. ఆ అమ్మాయిని ఒకరోజు షూటింగు, దానికి ఒకరోజు ముందు రావాలి అంటే దానికంటే ముందు రోజు బయలుదేరాలి. 14వ తారీఖు షూటింగ్ అంటే 13 వచ్చి ఇక్కడ ఉండాలి అమ్మాయి. అంటే 12 నారాయణాద్రి చార్మినార్కి కానీ మెడ్రాస్ ఎక్స్ప్రెస్కి కానీ ఎక్కుతాలి. 12 ఇక్కడ ఉంటుంది, 13 ఉంటుంది, 14 షూటింగు. మళ్ళీ ఏమన్నా ఈ షూటింగ్లో ఏమైనా అప్సెట్లు అయితే నెక్స్ట్ డే ఏదైనా అవసరం అయితే కాబట్టి ఇంకో రోజు అదనంగా తీసుకుని దాని తర్వాత రోజు ట్రైన్ ఎక్కించాలి. ఇది ప్రోగ్రామ్. వేషం మొత్తం ఒక రోజే. ఆ అమ్మాయి ట్రైన్ ఎక్కి మళ్ళీ వెళ్ళి ఎన్ని డేట్లు ఇచ్చేసాం. ట్రైన్ ఎక్కి వచ్చేసింది. వచ్చిన తర్వాత భద్రాచలం టవర్స్ అని అక్కడ శ్రీదేవి ఆఫీస్ అది, అక్కడ షూటింగ్ జరుగుతుంది. హేమతో మాట్లాడాలి అంటే నన్ను తీసుకుని వెళ్ళేవాడు రాము కూడా. నాగేశ్వరరావు ఇలా రండి మీరు అని హేమ ఉన్న సీట్ దగ్గరికి వెళ్తే హేమతో మాట్లాడి ఏదో చెప్పేవాడు. హేమను అలాగా చూస్తూ ఉండేవాడు ఇలా పెట్టుకొని. అమ్మాయి భయపడిపోయేది. తను ఏదో చెప్పేసి వెళ్ళిపోయాడు. ఒక దశలో హేమ పక్క వెళ్ళిపోయింది. ఏంటి హేమ షార్ట్ రెడీ రమ్మంటున్నారు కదా ఏంటంటే నేను రానండి ఆయన అలా చూస్తున్నాడండి. ఆయన నిన్ను చూడట్లేదు అసలు, నువ్వు ఇట్రా ఒకసారి అని. ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాడు చూడంటే నీ సీట్ దగ్గర చూస్తున్నాడు, నీ సీట్కి వెళ్ళా అంటే నువ్వు లేవు కదా అక్కడ అంటే ఆయన ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాడు. అది నిన్ను చూస్తున్నట్టు నీకు అనిపించింది అని చెప్తే అప్పుడు క్లారిఫై అయింది. అంటే ఆ అమ్మాయి భయపడడానికి రీజన్ వేరు, ఈయన చూసే చూపు వేరు. అది అది రాము దగ్గర నేను అంటే అంతకుముందే నాకు అలవాటు ఉండేది. ఫిమేల్ ఆర్టిస్టులని ఎందుకు తక్కువగా చూడాలి? ఆర్టిస్ట్ అన్నవాళ్ళు మేల్ ఫీమేల్ ఇద్దరు ఒకటే. నేను అన్న ప్రశ్న మీకు అర్థం కాలేదు. నేను అనేది అంటే మీరు విపరీతంగా సెటైర్స్ వేస్తుంటారు, చాలా జోవియల్గా ఉంటారు, పంచులు వేస్తుంటారు కదా, అలా ఎప్పుడైనా అది ఒక సరదాగా తీసుకుంటే ఓకే, బెడ్సి కొట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? రాము షార్ట్ టు షార్ట్ చెప్పేవాడు. ఒక సీను ఫైనల్గా అది ఆ సీన్ షూటింగ్ చేసేటప్పుడు రేపేం సీన్ అంటే నేను మా అసిస్టెంట్లందరికీ చెప్తూ ఉంటే తేజకి వాళ్ళందరికీ వాళ్ళు దాన్ని బట్టి ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళు. రేపేం సీన్ అంటే రేపు ఈవినింగ్ బర్నింగ్ టిప్ ఆఫ్ ఏ సిగరెట్ అనేవాడిని. అంటే అతను స్టార్ట్ చేయడం ఫస్ట్ షాట్ బర్నింగ్ టిప్ ఆఫ్ ఏ సిగరెట్ టైట్ క్లోజ్ అని చెప్పేవాడు. నేను అలా చెప్తే ఆయనకి విపరీతమైన కోపం వచ్చింది. అది నేను అతన్ని సెటైర్ వేసి హేళన చేస్తున్నట్టు ఫీల్ అయ్యాడు. నాగేశ్వరరావు ఇంకెప్పుడు అలా రిపీట్ చేయొద్దు, ఐ విల్ బి వెరీ సీరియస్, మీరు వేరే విషయాల్లో జోకులు ఎన్ని వేసినారని ఎవరుకుంటారు కానీ చాలా సీరియస్ అయిపోయాడు. ఓకే. బట్ ఎక్కువ జోకుల్ని నేను ఏదైనా మాట్లాడితే దాన్ని ఎంజాయ్ చేసేవాడు తను. అంటే నేను అప్పట్లో ఒక టికెట్ తక్కువ తాగదు, ఒక టికెట్ ఎక్కువ తాగదు అనేవాడిని. ఓకే. అంటే తేడాకి అంటే టేక్ 1, టేక్ 2, టేక్ 3 ఓకే అని అనిపిస్తే దాన్ని దాటి ఇంకో 5 టేకులు చేసినా కూడా ఆ ఆర్టిస్ట్ దగ్గర నుంచి అంతకు మించి రాదు అంటే నాకు తెలిసిపోయేది ముందే. కానీ ఇంకో 5-6 టేకులు ట్రై చేసేవాడు. అప్పుడు అనేవాడిని ఒక టికెట్ తక్కువదే కదమ్మా, ఒక టికెట్ ఎక్కువ కదమ్మా అని. ఓకే. అది దాన్ని ఏమంటారు అంటే నాకు తెలిసింది అది కృషితో నాస్తి దుర్భిక్షం అనేది ఇది రాము అని కాదు, ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో బాగా అప్లై అవుతున్న విషయం ఏంటంటే కృషితో నాస్తి దుర్భిక్షం మనం నేర్చుకుంది. అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే కృషితో జాస్తి దుర్భిక్షం. ఓకే. అంటే ఏంటంటే టేక్ 3 ఓకే అయిన తర్వాత ఇంకేదో అద్భుతం సాధిద్దామని టేక్ 17, టేక్ 19, టేక్ 22కి వెళ్ళి అప్పుడు కూడా టేక్ 3 బాగుంది అదే ఓకే చేసుకుంటే ఆ మిగతా టేకులు డబ్బంతా ఏమైనట్టు, శ్రమ అంతా ఏమైనట్టు, దాని నెగిటివ్ ఏమైనట్టు. నెగిటివ్ కాకపోతే డిజిటల్ అయితే దాని టైం ఎంత అయినట్టు.
ఇది ఈ చిన్న అవగాహన ఉంటే మనం ఆ 19 టేకులకి వెళ్ళాం కదా. అవును, అది కృషితో జాస్తి దుర్భిక్షం. అదే. అలా చేస్తుంటారా ఆయన కూడా ఆర్జీవి గారు? 20 టేకులు తీసి 3 టేకులు 99% 90% చెప్పి వినేవాడు. కానీ ఏ డైరెక్టర్కైనా కానీ, ఎంత పెద్ద డైరెక్టర్ ఎంత చిన్న డైరెక్టర్, కొన్ని పర్సనల్ ఇవి ఉంటాయి, కొన్ని ఫీలింగ్స్ ఆ షాట్ పట్ల లేకపోతే ఆ సీన్ పట్ల. అవి చాలా పర్టికులర్గా ఉంటారు వాళ్ళు మనం చెప్పినా కూడా వినరు వాళ్ళు. అలాంటిది ఏంటంటే మూడు సార్లు రీషూట్ చేసాం. గణేష్ అనేవాడు కాలేజీ గేట్ దగ్గరికి వస్తే జేడీ చక్రవర్తి అక్కడ ఉంటే, జేడీ చక్రవర్తి ముందుకెళ్ళి అవతల వాళ్ళ మీద, నాగార్జున మీద ఇచ్చేయబోతుంటే, ఆగు నేను మాట్లాడుతున్నానుగా అని ఇలా తిరిగి చూడాలి. షూట్ చేసాం, అయిపోయింది. నెక్స్ట్ షెడ్యూల్లో నాగేశ్వరరావు ఇది మళ్ళీ షూట్ చేయాలి అన్నాడు. సెకండ్ టైం ఓకే అన్నా నేను. మళ్ళీ రష్ చూసాం, ఎక్స్ప్రెషన్ అది రాము అనుకున్నది రాలా. నాగేశ్వరరావు ఇది మళ్ళీ చేద్దాం ఈసారి షెడ్యూల్లో మళ్ళీ ఏమన్నాడు. రాము అంతకుమించి రాదు, ఎన్ని షెడ్యూల్ చేసినా రాదు. ఆర్టిస్ట్ టాలెంట్ని బట్టి ప్లేట్ మీల్సా ఫుల్ మీల్స్ అని 2 రకాలు ఉంటాయి. ప్లేట్ మీల్స్ అంటే వాడు పెట్టినంతే మనం తినాలి. ఫుల్ మీల్స్ అంటే మనం తినగలిగినంత వాడు పెడతాడు. వాడు ప్లేట్ మీల్స్ క్యాండిడేట్, వాడితో పెట్టుకుంటే మనకు వర్కౌట్ అవ్వదు. కానీ కాదు మళ్ళీ తీయాల్సిందే అన్నాడు. అయిపోయింది. అంటే దాదాపు డబుల్ పాజిటివ్ ఫైనలైజ్ అవుతుండగా కూడా రాము ఆ షాట్ మీద పర్టికులర్గా మళ్ళీ తీయాలని షెడ్యూల్, అంటే దానికోసం చిన్న ప్యాచ్ షాట్లు అన్నీ కలిపి ఒక షెడ్యూల్ అయితే మళ్ళీ అతను సేమ్ రాము ఏం చెప్తే అలాగే సార్ అనేవాడు. చాలా వినయంగా అలాగే ఈసారి చేసేస్తాడేమో అన్నంత భ్రమలో మనం ఉండేలా చేసి, తప్పకుండా సార్ అలాగే చేస్తాను సార్ అని, ఆగు నేను మాట్లాడుతున్నానుగా అనేవాడు. కోపం ఇరిటేషన్ రావాలయ్యా నీ ఫేస్లో అనేవాడు రాము. సరే ఒక క్షణం రాము అని నేను పక్క తీసుకెళ్ళి, ఈ కెమెరాలు ఉన్నాయి కాబట్టి అవి మాట్లాడకూడదు, బూతులు పచ్చి బూతులు, నువ్వు మనిషివా పశువా, ఏం చేస్తున్నావు, తిన్నా కడుపు కన్నం తిన్నావా గడి ఇలా దీని స్థాయి దాటిపోయి ఫేస్ వేసి అతను డైరెక్ట్గా తిట్టేసి, విశ్వనాథ్ ఇప్పుడు నా ఫేస్ చూడు ఎలా ఉంది, ఇది ఇరిటేషన్ అంటే, ఇది రానికూడదా అని అంటే, అదే సార్ ఇప్పుడు చేస్తాను సార్ అనేవాడు. మళ్ళీ మామూలే ఓకే కట్. మళ్ళీ రాము నైస్ రా అనేవాడు. రాము ఇంకొకసారి ట్రై చేస్తానంటే పక్క తీసుకెళ్ళి, ఈసారి టేక్ ఎంజాయ్ నేను రాముకి చెప్తాను, దాని తర్వాత ఇంకో టేక్ తీద్దాం, నువ్వు డైలాగ్ చెప్తూ కెమెరా రన్ అయితే అవనాయి, సడన్గా చూడు అక్కడ సురేంద్ర గారు ఉన్నారు, ఆయన ఫేస్ చూడు, ఆయన ఫేస్లో కనపడుతుంది, అది ఇరిటేషన్. అక్కర్లేదు, ఈ పక్కన లైట్ మ్యాన్ ఉన్నాడు, వాడికల్లా చూడు, వాడి ఫేస్లో కనపడుతుంది ఇరిటేషన్. అది కావాలమ్మా మనకి, నువ్వేనా మహాత్మా గాంధీవా గౌతమ బుద్ధుడువా, ఇరిటేషన్ చేయాలి కదా అంటే, అదే సార్ ఇప్పుడు చేస్తాను సార్ అనేవాడు. మళ్ళీ సేమ్. చివరికి ఫైనల్గా ఫస్ట్ ఏం తీసామో అదే ఉంది సినిమాలో. అంటే ఇప్పుడు ఇక్కడ దీన్ని ఏమంటామంటే, మన ప్రయత్నం మనం చేయాలి, ఒక దశ దాటాక దాన్ని కనుక్కోగలగాలి, అది ఎంత వస్తుంది ఏ మేరకు రాదని. ఓకే, ఇంతకేంటి అంత అది ఓన్లీ ఇరిటేషన్, అది రావట్లేదు. ఓకే, గణేష్ అనే క్యారెక్టర్ అతను డ్రైవరా? చాలామందికి డౌట్, ఇప్పటికి నాకు కూడా డౌటే, ఆర్టీసీ డ్రైవరా అతను? కాదు. ఈ గణేష్ గురించి చెప్పాలంటే శివ కాస్టింగ్ గురించి చెప్పాలి. చాలామంది అంటుంటారు ఆయన ఆర్టీసీ డ్రైవర్ పట్టుకొచ్చారు ఏదో సంథింగ్. ఆర్టీసీ డ్రైవర్ హుసేన్. ఓకే, హుసేన్ అని తర్వాత డ్రైవర్గా కూడా చేస్తూనే ఉండేవాడు. గణేష్ కాదా? క్షణక్షణంలో చేశాడు. గణేష్ కాదు, హుసేన్ అని హైదరాబాద్లో ఆర్టీసీ డ్రైవర్ అతను. ఓకే, ఎలా చెప్పండి. ఈ గణేష్ గురించి చెప్పాలంటే, గణేష్ యాక్చువల్ నా రూమ్మేటు. నేను మెడ్రాస్లో దేవిప్రసాద్ హోటల్ ఉండేది శాంతాభవన్ పక్కన. అక్కడ నేను ఉంటున్నప్పుడు ఎవరి రికమెండేషన్తోనో వచ్చి నా రూమ్లో గెస్ట్గా చేరాడు. ఓకే, అంటే ఫర్ 10 days 15 days షెల్టర్ అని వచ్చాడు. ఆ వచ్చిన వాడు ఇంక పోవట్లేదు, 1 నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, తిష్ట వేసి కూర్చున్నాడు. ఇంక చేసేదే ఉంది అంటే, మరీ ఇన్హ్యూమన్గా సూట్ కేసు బయట వేసి తోయలేం కదా. సరే అతను తిప్పలు అతను ప్రయత్నాలు, బుల్లెట్ ఉండేది అది వేసుకుని, కన్నడ బేసిక్ అతను. ఓకే, వేషాలు ట్రై చేసేవాడు. అయితే నేను శివ ఆడిషన్ జరుగుతున్నప్పుడు గణేష్ 29 కస్తూరి రంగన్ స్ట్రీట్, ఏంటండి 29 కస్తూరి రంగన్ స్ట్రీట్, దాని పేరు అన్నపూర్ణ ఆఫీస్ పేరు. నువ్వు వచ్చే ఈవినింగ్ 7కి, అక్కడికి వచ్చాక నేను నీకు తెలుసు అనే విషయం ఏ విధమైన ఎక్స్ప్రెషన్ ఉండకూడదు. కనపడగానే హలో బాస్, అదే హలో గురుగారు అని ఏం చేస్తా, నేను నీకు తెలీదు, అలా వచ్చి నువ్వు నా పేరు పలానా అని ఆడిషన్కి వచ్చానని చెప్పన్నాడు. రాము నేను ఒక రూమ్లో కూర్చున్నాడు, టేబుల్ ఇలా ఉంటుంది,
ఎదురుగా వచ్చిన వాడిని కూర్చోబెట్టి ఆడిషన్ చేసేవాడు. అతన్ని చూడగానే రాము వాడి ఫిజిక్ బాగా నచ్చేసింది. డైలాగ్ ఏదో చెప్పించాడు. అతని డైలాగ్లో ఒక చిన్న గరగర అనే సౌండ్ ఉంటుంది. రఫ్గా ఉంటాడు మనిషి. తెలుగు యాక్సెంట్కి కొంచెం కన్నడ తెలుగు కలిపిన యాక్సెంట్ ఉంటుంది. ఇతను ఓకే గణేష్ వేషాన్ని సూపర్ ఫ్యాంటాస్టిక్ అన్నాడు. అప్పుడు కూడా నేను చెప్పలా. సినిమా అయ్యేంతవరకు అతను నా రూమ్మేట్ అనే విషయం రాముకు తెలియదు. తెలిస్తే ఏమిటి అని మీరు అడగొచ్చు. అతను నా రూమ్మేట్ రాము, ఇతన్ని మనం పలానా వేషానికి అని అంటే నో వే, అసలు వాడిని ఆడిషన్ చేసేటప్పుడే వేరే ధోరణి వెళ్ళిపోద్ది. ఇతను నాయకరావు రికమెండేషన్ కాబట్టి ఇతను మనం పెట్టుకోవాలా అనే ఒక ఇది వచ్చేస్తుంది. ఆ తర్వాత తెలిసింది అతను నా రూమ్మేట్ అని. నాకు తెలిసి రాముకి తర్వాత కూడా తెలియదు అనుకుంటా. ఈ వ్యాసంతో అతనికి అద్భుతమైన పేరు వచ్చింది ఆ సినిమాలో. అవునవును. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.